హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారండి అందరూ? నేను మీ నీరజని. నా వీడియోలన్నీ మీరు చూస్తున్నారండి. అందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి. అంతే రిక్వెస్ట్. లైక్ చేయండి. అట్లాగే లైక్ చేస్తే కూడా వేరే వాళ్ళకు వీడియోలు షేర్ అవుతాయండి. అందు గురించి అని రిక్వెస్ట్గా చెప్తున్నాను, మీరు చేస్తారనేసి. ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ వంటతో వచ్చిన. పిల్లలకైతే సూపర్ హెల్దీ అండి ఈ వంట. బనానా పూరీలు చేస్తున్నాను. మనకి ఇంట్లో బనానాలు తెచ్చినప్పుడు మొత్తం అయిపోవు కదండి, ఎట్లాగో కొన్ని మిగులుతాయి మనకి. అవి పండిపోతాయి. పండిపోయినప్పుడు ఏం చేస్తాం, తినబుద్ధి కాదు, పండిపోతాయి. అట్లా ఇట్లా మంచి బనానాతో పూరీలు చేసి పిల్లలకి ఇవ్వండి. మంచి హెల్త్ పుష్టి అవుతారు మన పిల్లలు. మంచి ఉంటుంది, మనం కూడా తినొచ్చు. అటు ఇటు పోతుంటే కూడా తినేసేయచ్చు. అంత సూపర్గా ఉంటాయి ఆ పూరీలు. ఒకసారి దానికి ఏం కావాలో చూద్దాం. ఇప్పుడు మనము ఇక చూడండి బనానాలు. ఎందుకంటే బనానాలు మంచిగా ఇట్లా పండిపోయినవి ఉంటేనే మనకి బాగుంటుంది ఈ రెసిపీకి. ఇట్లా పండిపోయిన బనానాలు ఉంటే మీరు చేసుకోండి. దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ మనము ఈ బనానాలన్నీ మీ ఇష్టం అండి, క్వాంటిటీ ఎంతనన్నా వేసుకోండి. నేనైతే 1 కప్పు క్వాంటిటీతో చేస్తున్నాను. ఇంకా చూడండి అంతే. ఏం అవసరం లేదండి. ఇలా ఒక 2 బనానాలు 3 బనానాలు మీ ఇష్టం, ఎన్ని బనానాలు అన్నీ వేసుకోండి. మంచి ఇట్లా స్వీట్ ఉంటాయండి. మనం అంటాం కానీ పండిపోయిన బనానాలు చాలా బాగుంటాయి. అవి టేస్ట్గా స్వీట్గా. చూడండి 2 వేసుకుని ఇంకొకటి వేసుకుందాము. 3 బనానాలు వేస్తున్నా నేను. 3 బనానాలు చాలు మనం తీసుకున్న క్వాంటిటీకి. చూడండి బెల్లం, మన ఎట్లాగో అది స్వీట్ ఉంటుంది కాబట్టి చాలు. ఇంత బెల్లం, ఒక 2 స్పూన్లంతా బెల్లం వేసుకోండి. దీంట్లోనే కొద్దిగంత ఇలైచీ పౌడర్, టేస్ట్ అవుతుంది మనకి, పేస్ట్ మంచిగా. ఇది కొంచెం మిక్సీ పట్టుకొని వస్తాను నేను. చూడండి ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మంచిగా. ఈ పేస్ట్ని మనం ఏం చేయాలంటే, మన ఏదైతే పిండి తీసుకున్నామో 1 కప్పు కొలత, ఈ కప్పుతోని ఇక చూడండి 2 కప్పులు తీసుకున్నాను నేను. అంతే. పెద్దదైతే 1 కప్పు, చిన్నదైతే 2 కప్పులు. ఇది వేసుకొని మంచిగా కలుపుకోవడమే. మనము బెల్లం కూడా వేసినాం కాబట్టి స్వీట్ మంచిగా వస్తుంది దీనికి. చూడండి ఇంకా కొంచెం వేసుకుందాము. చూసుకొని కలుపుకోండి. అందులో మళ్ళీ ఒకటేసారి వేస్తే లూజ్ అయిపోతుంది, మళ్ళీ మనకి పూరి దాల్చడానికి రాదు. అది పీల్చుతుంది, ఒక్కొక్క పిండి ఏమో వాటర్ పీల్చదు. పిండిలలో కూడా వెరైటీస్ ఉంటాయి. అంతే. ఇట్లా కలుపుకున్నాం కదా మనం దీన్ని. ఇప్పుడు చూడండి ఇంత టెక్స్చర్ చాలు, మళ్ళీ లేకపోతే లూజ్ అయిపోతుంది మనకి. ఇంత చాలు. ఇది చూసిరండి. సెకండ్లో 10 నిమిషాలలో మనకి పూరీలు అయిపోతాయండి. పిల్లలు మంచిగా చేసి ఇచ్చేసేయచ్చు మనం. చూడండి ఇంత చాలు. ఇంకా అంతే. ఒక 10 నిమిషాలు కాగానే పూరి చేసేసుకుందాం. కొంచెం రెస్ట్ ఇద్దాం, దీనికి పక్కన పెట్టిద్దాము. ఇంకా చూడండి ఈ మిగిలిన బనానాలు కూడా నేను ఈ బనానా పూరి చేసినప్పుడు ఈ బనానా మిల్క్ షేక్ కూడా చేసేస్తానండి. అట్లనే అది తిని కొంచెం మంచిగా కొంచెం తాగేస్తారు. సూపర్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది మనకి, పిల్లలకైనా మన పెద్దోళ్ళకైనా. హెల్త్ కూడా అండి మంచిగా మనకి. ట్రై చేయండి ఒకసారి. ఈ మిగిలిన బనానాలన్నీ వేసేస్తున్నాను చూడండి నేను. బనానా మిల్క్ షేక్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నిజం చెప్తున్నా, సూపరే. ఇంకా దానికి అసలు పేరేం లేదు. ఇంకా మంచిగా కాచి చల్లారిన పాలు వేసుకోండి చాలు మనకి. దీంట్లోనే ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇప్పుడు పూరికి కలిపిన కదండి పేస్ట్, బనానా, బెల్లం, ఇలైచి, ఇది కొద్దిగా మిగిలింది కదా మనకి, ఇందులో వేసేస్తున్నాను చూడండి. అంతే. ఇంకా మనం స్వీట్ ఏం అవసరం లేదు మనకి. షుగర్ నేనైతే వేయట్లేదు. ఇంకా హెల్త్ ఉండాలి మనకి, మళ్ళీ షుగర్ ఎందుకు అనేసి వేస్తలేను నేను. ఇది నేను మిక్సీ తిప్పుకొని వస్తా. చూడండి మిల్క్ షేక్ మనకి రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా కొద్దిగా బనానా అక్కడక్కడ మనకు తగులుతుంటే కూడా సూపర్ ఉంటుంది. అంతే. చూడండి బనానా మిల్క్ షేక్ రెడీ. మీరు కూడా తప్పకుండా చేయండి ఒకసారి. చేసి మంచి హెల్తీ పిల్లలకి ఇవ్వండి డ్రింక్. సూపర్ ఉంటుంది ఇది. చూడండి
మనకి ఇంత తాల్చుకుంటే చాలండి, అంతే. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెము ఇది గట్టిగానే ఉండాలి మనకి, ఎక్కువ లూజ్ చేసుకుంటే మళ్ళీ మనకు పూరి అనేది చేయడానికి కష్టంగా ఉంటుంది. ఫస్ట్ మనకు ఎంత కావాలో సైజు అంతా తీసుకుందాం, పూరీలకు ఈజీగా అయిపోతుంది. అప్పుడు నేను అక్కడ ఆయిల్ పెట్టేసినానండి, ఆయిల్ పెట్టేసి పూరీలు చేస్తున్నాను, ఎందుకంటే మనకు తొందరగా అయిపోతుంది ఇట్లా, అంతే. కొద్దిగా అంతా, ఎక్కువ పౌడర్ అవసరం లేదు, కొంచెం వేసుకోండి పిండి, ఎక్కువ వేసుకుంటే బాగుండదు. కొంచెం అంతా ఇది లావుగానే చేసుకోండి, ఎందుకంటే కొంచెం బాగుంటుంది, మరి సన్నముంటే కూడా బాగుండదు మనకి పూరి. నేను పిండి పౌడర్ ఒక్కటేసారి పెట్టినాను, చూసిరు కదండి, ఎక్కువ పెట్టుకోవద్దు, చాలు. చూడండి ఇంత మందం చాలు మనకి, ఇంకా ఎక్కువ మందం వద్దు. అన్నీ ఇట్లా వేసుకోవాలి మనము. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు, అంతే. చూడండి ఈజీగా అయిపోతాయండి, ఎంత 10 నిమిషాలలో మనకి మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈ పూరితోని మంచి మిల్క్ షేక్ చేసుకోండి, తినండి, కొద్దిగా మిల్క్ షేక్ తాగండి. మనం మధ్యాహ్నం వరకు ఆకలి అసలు ఏముండదు, బాగుంటుంది. పిల్లలకైతే మంచి రెసిపీ ఇది, అంతే సింపుల్. అన్ని పూరీలు ఇట్లా వేసుకోవాలి మనం. ఒక ప్లేట్లో వేసుకోండి, ఒకదానికొకటి అంటుకొని కూడా అంటుకోదండి, ఇదిగో అంతే. అన్నిట్లో వేసి పెట్టుకోండి, ఒకసారి డీప్ ఫ్రై చేసుకోండి. అన్నీ అయినాక నేను చూపిస్తానండి. నూనె వేడైపోయింది, ఇక చూడండి నేను పూరీలన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా వేడైపోయింది కాబట్టి అంతే, కొంచెం ఫ్రై చేయాలి ఇట్లా, అంతే. వద్దన్నా మనకి పొంగుతూ సూపర్ కలర్గా వచ్చేస్తాయండి పూరీలు. హెల్దీ కదండి వంటలు ఏవైనా కానీ, నిజంగా. మళ్ళీ కొంచెం మనకు మంచి గోల్డ్ కలర్లో చేసుకోండి, బాగుంటుంది. మరి వైట్గా బాగుండదు. చూడండి ఇట్లా బాగుంటుంది పూరి, చూసిరండి, ఇట్లా ఉండాల మన బనానా పూరి రెడీ. ఇంకా మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం. అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకోండి, మనకి ఏం అంటుకుంటుందండి, టెన్షన్ కూడా లేదు, ఈజీగా అయిపోతాయి, అంతే. లైట్గా ఇట్లా ప్రెస్ చేయండి, అంతే. ఇట్లా చూడండి, ఇట్లా. మళ్ళీ ఇంకొకటి వేసేసుకుందాం. అన్నిట్లాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం, ఇంకా అంతే. అన్నీ అయిపోయాక చూపిస్తాను నేను. అన్ని పూరీలు మనము ఇట్లనే వేసుకోవాలండి, నిజంగా చెప్తున్నా కదా, మనకు ఒక 10 నిమిషాలలోనే అయిపోతాయి. మళ్ళీ మన పిల్లలకు కూడా మంచి హెల్త్ అండి. చేసి పెట్టండి, చేసినాక మీరే చెప్తారు నిజమండి బాగున్నాయి అనేసి చెప్తారు. మిల్క్ షేక్ కూడా వేసుకోండి. పండిపోయిన బనానాలు ఏం చేయాలో పడేయాలా అని ఆలోచించకుండా ఇట్లా చేసేసేయండి, బాగుంటుంది మనకి, సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడైతే వంటలన్నీ వస్తాయండి మీ దానిక, అంతే కదండి. మన బనానా పూరీలు, బనానా మిల్క్ షేక్ సూపర్ హెల్దీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈవినింగ్ స్నాక్స్ తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది, పిల్లలకైనా మనకైనా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మిగిలిపోయిన బనానాలతోని ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ పూరి కూడా అండి మనకి ఇట్లనే ఉంటుంది, మనకి ఎంత బాగుంది చూడండి. ఆయిల్ కానీ ఎక్కడనే ఆయిల్ ఉందా, ఉండదు, అట్లుంటుందండి పూరి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని. ఇంకా మంచి వంటలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లా వచ్చింది అనేసి, అంతే కదండి, అంతే. సూపర్గా అంటే సూపర్గా, టేస్ట్ అంటే టేస్ట్. చూడండి కాలుతుందండి, చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది. మంచి స్వీటు, బెల్లం వేసినాం, ఇలాచీ పౌడర్ వేసినాం, సూపర్ అంటే సూపర్ ఉంది. తప్పకుండా చేసుకోండి మీరైతే, నేనైతే మిస్ కావద్దని చెప్తున్నానండి. ఇది తిన్నాక
మిల్క్ షేక్. ఏం చెప్పాలి, తెలుసు మాకు ఈ టేస్ట్ కాబట్టి ఏం చెప్పలేనండి, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందనేసి. సరే అండి, బాయ్ అండి.